UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. Hi guys, present నేను సనత్ నగర్ లో కొత్తగా బ్రాంచ్ కాదు ప్లేస్ ని సెట్ చేశారన్నమాట మహేశ్వరి చాట్ వాళ్ళు ఇచ్చిన ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసుకున్నట్లయితే ఈ రోజు 5 o'clock నుంచి 8 o'clock వరకు ఫ్రీ, ఏదైనా ఫ్రీ అనేసరికి ఇక్కడ మనం చూసుకోవచ్చు క్రౌడ్ ఎంత మంది ఉన్నారో, ఎంత మందికి ఫ్రీ ఇస్తారో, ఎంత మందిని హ్యాండిల్ చేయగలుగుతారో కూడా అర్థం కాని పరిస్థితి. సో చూడాలి మరి ఆ క్రౌడ్ ని మరి హ్యాండిల్ చేస్తారో లేదో. చాలా మంది ఇన్స్టాగ్రామ్ ని ఫాలో అయ్యే వాళ్ళు దేశంలో చాలా మంది ఉన్నారు. ఇన్స్టాగ్రామ్ ని ఫాలో అయ్యే వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉన్నారని నేను అనుకుంటున్నారు. సో మరి చూడాలి ఎంత మంది క్రౌడ్ ని హ్యాండిల్ చేస్తారో, ఆ క్రౌడ్ ఎలా బిహేవ్ చేస్తారో మనం తెలుసుకుందాం. రండి వచ్చేయండి. ఫస్ట్ బ్యాచ్ అనమాట. సో ముందుగా మీరు కూర్చున్నందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇంత క్రౌడ్, ఎంత క్రౌడ్, అందులో నుంచి మా మీడియా రావడానికి ఇబ్బంది. సో ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు? ఎట్లా జరిగింది తతంగం అంతా? కాలేజ్ నుంచి డైరెక్టే. ఎక్కడ చూసారు ఇక్కడ ఫ్రీ అని? ఇన్స్టా. ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు? 4 నుంచి వచ్చి 4 కి స్టార్ట్ అయిపోయాను. 4 స్టార్ట్ అయ్యారు. సో తిన్నారా మొత్తానికి? ఏం తినలే ఇంకా. జ్యూసెస్ అయితే బాగున్నాయి. సో బయట క్రౌడ్ చూస్తుంటే ఏమనిపిస్తుంది మీకు? భయం వేసి నా అద్దాలు అలగొట్టేస్తాను అనుకుంటున్నాను. సో ఇట్లా ఫ్రీ ఫుడ్ అంటే ఎవరికైనా ఫ్రీగా ఫెనాయిల్ వస్తుందంటే ఊరుకోము. అలా ఫ్రీ ఫుడ్ ఇస్తే ఊరుకుంటావా? వాళ్ళు అడిగి ఉండాలి ఫస్ట్. మీరేమంటారు? వాళ్ళు అడిగి ఉంటే మనం ఉంటుంది వాళ్ళకి. అంతేనా? వాళ్ళు అడిగి లేరు ఫస్ట్. రెడీ లేరు వచ్చిన వాళ్ళకి ఏం లేదు. అట్లాంటప్పుడు అంటే జనాన్ని హ్యాండిల్ చేయడమే పాపం కష్టమైపోతుంది కదా అక్కడ. బౌన్సర్ రాలే ఇంకా ఎక్కువ. బౌన్సర్స్ ఇట్లాంటి ఫీట్లు చేయడం కొత్త మీకు? నార్మల్ రెగ్యులర్ ఫస్ట్ టైం వస్తున్నారా? అందరికంటే నువ్వే సపరేట్ పోయి తెచ్చుకున్నావా? ఆ క్రౌడ్ లో నుంచి రావడం నీకు ఎంత ఏమంటారు జంపింగ్ చేసి వచ్చినావు? ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నావు? 1 hour నుంచి వెయిట్ చేస్తున్నాం. 1 hour నుంచి. నీకెలా తెలిసింది ఇక్కడ ఫ్రీ ఇస్తున్నారు? ఇన్స్టాగ్రామ్ రీల్స్. అందరూ ఇన్స్టా ఫాలో అవుతారా? సో ఇట్లా ఫ్రీగా వచ్చి తిన్నందుకు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఆ క్రౌడ్ దాటడానికి ఎన్ని కష్టాలు పడ్డారు? చాలా యుద్ధం చేయాల్సి వచ్చింది. బాహుబలి. దట్ వాస్ అమేజింగ్. ఎంత మంది క్రౌడ్ ఉన్నారో తెలుసా? బయట మీరు చూసారు కదా, షట్టర్ మూసినా కూడా లోపల నుంచి కింద నుంచి ఎంత ధైర్యం చేసి వచ్చారు వీళ్ళిద్దరు. దూరమే వచ్చారు. మొత్తానికి అయితే ఫుడ్ వచ్చింది. అరే ఇంత వీట్లు ఇదేనా ఫస్ట్ టైం? అంతకు ముందు కూడా ఇలాంటి వీట్లు ఏమైనా చేసినారా? అమ్మో, ఓన్లీ ఫర్ మహేశ్వరి చాట్. మరి ఇప్పుడు ప్రశాంతంగా ఉందా? తిన్నారు, ఫుడ్ వచ్చింది, తిన్నావు. నీ పేరేంటి? సాత్విక్. సాత్విక్. నీ ఫ్రెండ్ పేరు అర్జుడు. మొక్కతా వాడు ఇంత వీటు చేసి వాడు మొక్కతా. అరే హీరోరా నువ్వు. ఇంత మంది వెయిట్ చేస్తుంటే నువ్వు ఒక్కడమే దూరం వచ్చినావంటే నువ్వు హీరో. నీ పేరేంటి? ధనుష్. ధనుష్. మీ ఇద్దరికి సినిమాలో ఛాన్స్ వస్తే నిజంగానే వెళ్ళిపోతారు కదా. ఈ ఫీట్ ఎవరైనా చూడాలి నిజంగానే సినిమాలో ఎవరైనా కాల్ చేసి వెళ్తారా? ఏం చదువుతున్నావు? ఏంటి? 8th క్లాస్. ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నావు? 1 hour కింద. 1 hour నుంచి వెయిట్ చేస్తున్నావు. నీకు ఎలా తెలిసింది ఇక్కడ ఫ్రీ అని? అంటే మా ఇల్లు ఇక్కడనే, పక్కనే. ఇంట్లో చెప్పొచ్చినారా? అరే ఇంత మంది క్రౌడ్ ఉన్నారు, ఏమన్నా అయితే ఏమంటారా? మాకు ఇప్పుడు తెలిసింది క్రౌడ్ ఉన్నారని. లోపలికి వచ్చినాక క్రౌడ్ ఉన్నారని తెలిసింది. నీకు భయమే? ఇలా అసలు అంత మందిలో ముందుకెట్టుకు వచ్చినావు? నూక్కుంటూ వచ్చి చేసినాం. వాళ్ళు అటు పడేస్తాం, మేము ఇటు వస్తున్నాం. అంతే. నూక్కుంటూ వచ్చేసినారు. అంతే. ఎంత ధైర్యం చేసినారో తెలుసా? ఇక్కడ పబ్లిక్ ఉన్నారు, వాళ్ళ మాటల్లో. సో క్రౌడ్ చూసారు ఎలా అయిపోయిందో మరి మీరు కూడా చూస్తుంటారు. వారి మాటల్లో మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఫ్రీ ఫుడ్ అనేసరికి మీరు కూడా వచ్చారు. సో మరి మీకు దొరికిందా ఫుడ్? నాకు ఒక్కరికే కాదు, మా ఫ్రెండ్స్ లో కూడా ఎవరికి దొరకలేదు. ఎస్పెషల్లీ మా లవర్ వచ్చింది అమ్మాయి. అంటే పానీపూరి అంటే అమ్మాయిలు చచ్చిపోతారని నాకు తెలుసు. కానీ ఫస్ట్ టైం ఇక్కడికి వస్తే పానీపూరి చూడాలి, లేకుంటే అందమైన అమ్మాయిని చూడాలా నాకే అర్థం కాలే. అంటే ఎంత మంది వచ్చిండ్రు కానీ ఎవరికి దొరకలేదు. సో మీరు మాత్రం చిన్న పిల్లలు కావచ్చు అండ్ ఆంటీలు కావచ్చు, కొంచెం వయసున్న వాళ్ళు మాత్రం ఎవరు రాకండి. వీళ్ళు 5 to 8 ఫ్రీగా పెడతామన్నారు కానీ ½ an hour కూడా మెయింటైన్ చేయలేరు.
సో ఇక వాళ్ళు దాన్ని రెస్టారెంట్ లో ఎట్లా మెయింటైన్ చేస్తారో తెలియదు, ఇక వేస్ట్ ఆఫ్ టైం బ్రో. సో ఈ ఫ్రీ ఫుడ్ అనే వాళ్ళకి మీరు నెక్స్ట్ టైం ఎవరైనా రీల్స్ చూసి ఫాలో అయ్యి ఇలా ఇబ్బంది పడుతున్నారు కదా, మీరు ఇబ్బంది పడ్డారో లేదా? వాళ్ళకి ఏం మెసేజ్ ఇస్తారు? మెసేజ్ అంటే ఏం లేదు కానీ పొకట్లో వచ్చిందని ఫినాయిల్ తాకండి బ్రో. ఇక్కడికి వచ్చిన తర్వాత నానా తిప్పలు పడుతున్నా కానీ దొరకట్లేదు. నాకు ఒక వాటర్ బాటిల్ అయితే దొరికింది, అది తాగేసి వెళ్ళిపోతున్నా. సో మీరు గమ్మున పడుకోండి కానీ ఇలాంటి వాటికి వచ్చి టైం వేస్ట్ చేసుకోకండి. అండ్ తొక్కిసలాట చాలా జరుగుతుంది, కొంచెం జాగ్రత్త బ్రో. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.